వెల్కమ్ టు NSTV న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ వివేకానంద ఆవాసం వైన్సా ఆవాసానికి నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సౌన గ్రామానికి చెందిన కీర్తిశేషులు కేమిశెట్టి బాపురావు పటేల్ 3.25 గుంటల భూమిని తాను బతికున్నప్పుడు వివేకానంద ఆవాసానానికి విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు శ్రీ వివేకానంద ఆవాస కమిటీ కార్యవర్గం అందరూ వెళ్లి వారి చిత్రపటానికి పుష్పమాలతో శ్రద్ధాంజలి ఘటించి 2 నిమిషములు మౌనం పాటించి నివాళులర్పించడం జరిగింది. లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెతికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టి తాతగారికి మనం ముందుగా చేస్తాం. నేను ఆవాసంలో 2007లో వచ్చాను. అప్పుడు నాకు మేబీ 5-6 సంవత్సరాలు. నాకు అప్పుడు క్యాజువల్గా నాకు మరాఠీ తెలుగు అసలు మాట్లాడకపోయేవాడిని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవాసంకి వచ్చిన తర్వాత నాకు పాటలు పాడటము, తర్వాత మంచి మంచి విద్యను నేను చదువుకున్నాను. స్టడీలో కూడా బాగుండే. అదే ఒకవేళ ఆవాసంలో మాత్రం నేను రాకపోయి ఉంటే ఈరోజు నేను ఎక్కడ ఉండేవాడినో ఏం చేసేవాడినో కూడా తెలియదు. కావున మనం అందరం కూడా ఆవాసం నడుస్తుంది, మేము కూడా మంచిగా చదువుకొని మా వంతు మేము ఏమైనా అయితే కూడా మేము అందించేటట్టు ప్రయత్నం చేస్తాం. ముఖ్యము ఎందుకంటే ఇట్లా పరిస్థితి ఎక్కడ కూడా జరగలేదు. ఇక ఎందుకంటే మా ఒక్క విలేజ్ మనిషి కేమిశెట్టి బాపురావు గణపతి ఇక ఆయన ఇంతకుముందు కూడా ఒక పెళ్ళి ఆయన, కానీ అది జరగలేకుంటే ఆయన పాపం మెంతి మనిషి కష్టం చేసేటాడు. అయితే ఇక ఆయన మనసులో ఏమనుకున్నాడో ఏమో, కానీ మంచి విషయము అది మన ఆశ్రమ స్కూల్కు ఇచ్చేసిండు ఆయన మనసుకు. అది చాలా పెద్ద ఒక మన విలేజ్లో మొదటి తాలూకుల్లో కూడా ఇట్లా సమస్య జరగలేదు. ఇది చాలా ముఖ్యం. ఇక అది హ్యాండిక్యాప్ కానీ ఎవరైనా కానీ పిల్లగాళ్ళు అనాథ ఆశ్రమం అంటే ఇక వాళ్ళకు ఎవరు కూడా సాయం చేసిన ఎవరు డిపార్ట్మెంట్ పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఒక్కొక్కటి ఇస్తున్నా సేవా ఇక్కడ వెళ్ళండి.